Hello viewers, good morning. Now I am back with a new lesson. Sentences. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి గ్రామర్ ఐటమ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్? సెంటెన్సెస్ ఎన్ని రకాలు? 1, 2, 3, 4. 4 types of sentences are there. ఆ 4 types ఏంటో చూద్దాం. డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంపెరిటివ్ సెంటెన్స్. ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్, సెకండ్ వన్ ఇంపెరిటివ్ సెంటెన్స్, అండ్ థర్డ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫస్ట్ వన్ ఏంటండి? డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మనం ఏదైనా ఒక ఫ్యాక్ట్, లేదైనా ఒక బిలీఫ్ కానీ, లేదా మన ఫీలింగ్స్ కానీ, మన ఒపీనియన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ కానీ, ఇన్సిడెంట్ కానీ, వాటెవర్ ఏదైనా సరే ఒక విషయాన్ని గురించి మనం చెప్పడం, దట్ ఈస్ డిక్లరేటివ్ సెంటెన్స్. అర్థమైంది? కరోనా ఈజ్ వెరీ డేంజరస్. కరోనా చాలా డేంజరస్, అదొక ఫ్యాక్ట్. కరోనా కిల్డ్ సో మెనీ పీపుల్, ఇట్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఒక విషయాన్ని చెప్పటం, అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఇక నెక్స్ట్ ఇంపెరిటివ్ సెంటెన్స్ అంటే ఎదుటి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వటం కానీ, వాళ్ళని రిక్వెస్ట్ చేయటం కానీ, వాళ్ళకి ఏదైనా సలహా ఇవ్వటం కానీ, ఇలాంటివి వాటిని ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్స్. ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యార్థకం అంటాం. అంటే ఏంటి? ఓ వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్, ఎంత అద్భుతమైన విషయం, వాట్ ఏ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉంది, ఇలాంటివి. ఇక్కడ మనం డీటెయిల్గా చూద్దాం ఒకసారి. డిక్లరేటివ్ సెంటెన్సెస్కి ఇంకో పేరుంది, అదేంటంటే ఎసర్టివ్ సెంటెన్సెస్ అని. ఎజర్టివ్ సెంటెన్సెస్, ఎజర్ట్ చెప్పటం గట్టిగా, ఎజర్ట్ చేయటం అంటే ఏంటి చెప్పటం. ఎసర్టివ్ సెంటెన్స్, కొంతమంది ఎసర్టివ్ సెంటెన్స్ అంటారు. సరే ఏదన్నా కానీ, అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న ఎసర్టివ్ సెంటెన్సెస్ అన్న ఒకటే, ఇదో పేరు లేదా ఇదో పేరు, ఈ రెంట్లో ఏదైనా పిలవచ్చు. డిక్లరేటివ్ సెంటెన్స్ అనొచ్చు, ఎసర్టివ్ సెంటెన్స్ అనొచ్చు. సో ఈ డిక్లరేటివ్లో కానీ లేకపోతే ఎసర్టివ్ సెంటెన్స్లో కానీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి అఫర్మేటివ్ సెంటెన్స్, 2 నెగిటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ విషయాన్ని చెప్పేదాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. అఫర్మేటివ్ సెంటెన్స్ అవును అని చెప్పడం. సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్, సీత చాలా మంచి అమ్మాయి చెప్తున్నాం మనం, సీత ఈజ్ ఏ గుడ్ గర్ల్. ఇది అఫర్మేటివ్ సెంటెన్స్. అలా కాకుండా దానికి నెగిటివ్ సెంటెన్స్ ఏంటంటే సీత ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్, సీత అంత మంచి అమ్మాయి కాదు అని ఎవడో చెప్పాడు అనుకో, అది నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్లో మాట్లాడినట్టు. సో డిక్లరేటివ్లో లేదా ఎసర్టివ్ అన్న డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న ఒకటే, దానిలో 2 రకాలు, అఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. సీత ఈజ్ ఎ గుడ్ గర్ల్ అనే టైప్ సెంటెన్సెస్ అఫర్మేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్ అంటాం. అఫర్మేటివ్ సెంటెన్స్ అన్న పాజిటివ్ సెంటెన్స్ అన్న ఒకటే. ఇక సీత ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్ అని చెప్పామనుకోండి, ఇట్ మే రెయిన్, వర్షం రావచ్చు, అఫర్మేటివ్ సెంటెన్స్. ఇట్ మే నాట్ రెయిన్, వర్షం రాకపోవచ్చు, నెగిటివ్ సెంటెన్స్. ఇక సెకండ్ వన్ ఇంపెరిటివ్ సెంటెన్స్. ఇంపెరిటివ్ సెంటెన్స్ అంటే మన ఎదురుగా ఎవరైతే ఉంటారో సెకండ్ పర్సన్, వాళ్ళతో మనం మాట్లాడటం. టేక్ కేర్, జాగ్రత్త, ద పాండమిక్ కరోనా ఇస్ దేర్, కరోనా ఉంది జాగ్రత్త, టేక్ కేర్. దేర్ ఆర్ డిచెస్ ఆన్ ది రోడ్డు మీద గుంటలు ఉన్నాయి, జాగ్రత్త. సో టేక్ కేర్, జాగ్రత్త, మనం అడ్వైజ్ ఇస్తున్నాం. గో హోమ్, వెళ్ళేటిగే ఆర్డర్.
ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ, కొంత డబ్బు ఇవ్వు అని ఎవరైనా అడిగారు, రిక్వెస్ట్, అలాంటివి ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అండి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్. క్వశ్చన్స్లో కూడా రెండు రకాలు, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్, క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. క్వశ్చన్స్, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్, ఇంటరాగేటివ్ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, విల్ యూ బై ఎ బైక్, నువ్వు బైక్ కొంటావా, రా నువ్వు బైక్ కొంటావా, విల్ యూ బై ఎ బైక్ అన్నాడు. సో ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఇది ప్రశ్నే కదా. ఇక వెన్ విల్ యూ కమ్, ఎప్పుడు వస్తావు నువ్వు, వెన్ విల్ యూ కమ్ అడుగుతున్నాడు, వెన్ విల్ యూ కమ్ అని. సో ఏదైనా ఎయిదర్ మే బి ఆర్ బోత్, రెండు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మీన్స్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ టైప్లో ఉన్న వాటిని కొంతమంది ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటుంటారు. సరే అలా అంటారు కొంతమంది, మనం ఎవరిని ఏం కాదనుకోరు. ఇంకా చూడండి ఇక్కడ, వెన్ విల్ యూ కమ్, నువ్వు ఎప్పుడు వస్తావు, క్వశ్చన్ వర్డ్ క్వశ్చన్. సో ఈ రెండు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెసే, అది మూడోది. ఇక ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. మనం ఆశ్చర్యపోవటం, ఇందాకే చెప్తాం, ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ క్రియేషన్ ఆఫ్ గాడ్, ఎంత అద్భుతమైనటువంటి ఈ సృష్టి. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ఓ గాడ్ ప్లీజ్ సేవ్ అస్, ఓ గాడ్ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పాండమిక్, ఈ మహమ్మారి నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి. ఓ గాడ్ ప్లీజ్ సేవ్ అస్, ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి చివరిలో. ఇంటరాగేటివ్కి క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. తర్వాత హౌ బ్యూటిఫుల్ ది గర్ల్ ఈజ్, ఆ పిల్ల ఎంత చక్కగా ఉంది, ఎంత బాగుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్క్లమేషన్, ఎంత చక్కగా ఉందబ్బా. హౌ బ్యూటిఫుల్ ది గర్ల్ ఈజ్, దిస్ ఈస్ ఎక్స్క్లమేటరీ. సో ఎక్స్క్లమేటరీ, ఇంటరాగేటివ్, ఇంపెరేటివ్, డిక్లరేటివ్. డిక్లరేటివ్కి ఇంకొక నేము అసర్టివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్సెస్ అన్నా ఒకటి. అసర్టివ్ సెంటెన్స్లో లేదా డిక్లరేటివ్ సెంటెన్స్లో రెండు రకాలు ఉన్నాయి, అఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. మూడోది ఇంపెరేటివ్, 4 ఇంటరాగేటివ్, 5 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.